శ్రీమాత్రే నమః. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పాపమోచని ఏకాదశి వ్రతకథ గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణ భగవానుని ఏకాదశుల గురించి ధర్మరాజు తెలుసుకున్న విషయాలను సంవాద రూపంలో భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడింది. ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుని అడిగిన ప్రశ్న: ఓ జగదీశ్వర కృష్ణ, ఫాల్గుణ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి మహిమను నాకు చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఆ ఏకాదశి పాటించే విధానాన్ని, పరమ మంగళకరమైన ఆ ఏకాదశి గురించి వివరంగా తెలియజేయమని అడిగాడు. దానికి కృష్ణ భగవానుడు సమాధానమిస్తూ, ధర్మరాజా, నీవు అడిగిన వివేకపూర్ణమైనటువంటి ప్రశ్న నిజానికి అందరికీ ఎంతో లాభదాయకమైనది. ఆ ఏకాదశి పేరు పాపమోచని ఏకాదశి. దాని మహిమను ఇప్పుడు విను. అతి పురాతన కాలంలో ఈ ఏకాదశి మహిమను లోమశముని మందతకు వివరించాడు. ఈ ఏకాదశి ఫాల్గుణ మాసం కృష్ణపక్షంలో వస్తుంది. ఇది సకల పాపాలను హరిస్తుంది, జీవుని పిశాచ జీవనాన్ని నశింపజేస్తుంది, అష్టసిద్ధులను ప్రసాదిస్తుంది అని అన్నాడు. లోమశముని చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. దేవతల కోశాధిపతి అయిన కుబేరునికి ఒక రమ్యమైన పుష్పవనం ఉండేది. దాని పేరు చైత్రరథము. నిత్య వసంత ఫలితంగా అక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేది. గంధర్వులు, కిన్నెరులు వంటి వారు అక్కడ క్రీడించేవారు. ఇంద్రాది దేవతలు కూడా అక్కడకు వచ్చి విహరించేవారు. అదే వనంలో మేధావి అనే శివభక్తుడు తపస్సు చేస్తూ ఉండేవాడు. ఒకసారి అప్సరసలు ఆయన నిష్టను భంగపరచడానికి యత్నించారు. వారిలో మంజుఘోష అనే అప్సరస ముని మనస్సును హరించడానికి ఒక పన్నాగం పన్నింది. ఆమె ముని ఆశ్రమానికి దగ్గరలోనే ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకొని తీయని గొంతుతో వీణని మీదతో గీతాలాపన చేయసాగింది. శరీరానికి చందనాన్ని అద్దుకొని మెడలో సుగంధ పుష్పమాలను ధరించి తీయగా పాడుతున్న మంజుఘోషను చూసి శివవైరి అయిన మన్మధుడు కూడా మునిని జయించడానికి యత్నించాడు. పూర్వం ఒకసారి శివుడు మన్మధుడిని కాల్చి భస్మం చేస్తాడు. పూర్వశత్రుత్వాన్ని గుర్తు చేసుకొనిన వాడై మన్మధుడు ప్రతీకారం తీర్చుకోవడానికి శివభక్తుడైన ముని మనసులో ప్రవేశించాడు. తెల్లని యజ్ఞోపవీతాన్ని ధరించి చవన ఋషి ఆశ్రమంలో నివసిస్తున్న మేధావి ఋషి అప్పుడు రెండవ మన్మధుడిగా గోచరించాడు. అప్పుడు మంజుఘోష అతని చెంతకు చేరింది. అది చూసి మేధావి కూడా కామపీడితుడై తన దైవాన్ని మరిచాడు. ఆ విధంగా అతడు శివభక్తిని విడిచి ఆ వనితా సాంగత్యంలో మునిగి రేయింబవళ్ళు మైమరిచిపోతాడు. అలాగే అనేక సంవత్సరాలు గడిచాయి. ముని తన స్థితి నుంచి పతనం చెందాడని గుర్తించిన మంజుఘోష తిరిగి తన లోకానికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంటుంది. ఆమె మేధావితో చెప్పి తన లోకానికి వెళ్ళటానికి అనుజ్ఞను కోరింది. అప్పుడు మేధావి, రమణి, నీవు నా దగ్గరకు వచ్చింది ఈ సాయంత్రమే కదా. ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు పొద్దున్నే వెళ్ళిపో అని అంటాడు. మునికి భయపడిన మంజుఘోష సరే అని చెప్పి మరికొన్ని సంవత్సరాలు అక్కడే ఉండిపోతుంది. ఈ రకంగా ఆ అప్సరస 57 సంవత్సరాల 9 నెలల 3 రోజులు మునితో గడిపినప్పటికీ అదంతా కేవలం ఒకే రేయిలో సగభాగము వలనే తోచసాగింది. తిరిగి మంజుఘోష తన ఇంటికి వెళ్ళటానికి అనుజ్ఞను కోరింది. అప్పుడు మేధావి, రమణి, నా మాటలు విను. ఇది కేవలం ప్రాతఃసమయము. నేను ప్రాతకాల విధులు పూర్తి చేసేంత వరకు ఉండు అన్నాడు. అందుకు మంజుఘోష నవ్వి, మీ ప్రాతకాల విధులు పూర్తి కావటానికి ఇంకెంత సమయం పడుతుంది? ఇంకా మీరు అవి పూర్తి చేయలేదా? ఇప్పటికే నా సాంగత్యంలో మీరు అనేక సంవత్సరాలు గడిపేశారు. ఇప్పటికైనా సమయం విలువ తెలుసుకోండి అని అన్నది. ఆ మాటలు వినగానే ఋషికి జ్ఞానోదయం కలిగింది. దానికి మేధావి మాట్లాడుతూ, సుందరి, 57 ఏళ్ల విలువైన కాలాన్ని నేను వృధా చేశాను. నీవే నా సమస్తాన్ని, తపస్సును నాశనం చేశావు అని అంటూ ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. దేహం కోపంతో కంపించింది. అదే కోపంతో మేధావి ఆమెతో పలుకుతూ, నీవు మంత్రగత్తె పిశాచిలా ప్రవర్తించావు కాబట్టి పిశాచిలాగా మారిపో అని మేధావి ఇచ్చిన శాపాన్ని వినగానే మంజుఘోష అతనితో, ఓ బ్రాహ్మణోత్తమ, దయచేసి ఈ శాపాన్ని ఉపసంహరించుకో. నేను నీకు అనేక సంవత్సరాల సాంగత్యాన్ని ఇచ్చాను కాబట్టి క్షమార్హురాలిని. నా మీద దయ చూపించు అని అన్నది. అప్పుడు మేధావి ఆమెతో, సౌమ్యురాలా, నేనేం చేసేది? నీవు నా తపో సంపదను కొల్లగొట్టినావు. అయినా ఈ శాపం నుండి బయటపడే మార్గం నీకొకటి చెబుతాను. ఫాల్గుణ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పాపమోచని ఏకాదశి. సకల పాపాలను హరింపజేస్తుంది. నీవు ఆ
ఆ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే నీ పిశాచ జీవనం పోతుంది అని అన్నాడు. తరువాత మేధావి తన తండ్రి చవన ఋషి ఆశ్రమానికి వెళ్తాడు. పతితుడైన తన పుత్రుని చూసి చవన ఋషి అతి దుఃఖితుడవుతాడు. మేధావి తన తండ్రితో ఇలా అంటాడు, తండ్రి, దురదృష్టవశాత్తు నేను అప్సరస సాంగత్యంలో మహాపాపానికి ఒడిగట్టాను. కాబట్టి నాకు పాప పరిహారాన్ని తెలియజేయండి అని అడుగగా తన తండ్రి పాపమోచని ఏకాదశి వ్రతపాలన వలన సమస్త పాపాలు నశిస్తాయి కాబట్టి శ్రద్ధతో దాన్ని పాటించు అని చెప్తాడు. తండ్రి మాటలు వినిన మేధావి పరమోత్సాహంతో ఆ ఏకాదశి వ్రతపాలనకు సిద్ధపడతాడు. తర్వాత ఆ ఏకాదశి వ్రత విధానం వలన మేధావి పాపాలన్నీ నశించిపోయాయి. అతడు కూడా పరమ పుణ్య భాగ్యుడయ్యాడు. మంజుఘోష కూడా పాపమోచని ఏకాదశి పాలన ద్వారా పిశాచ రూపం నుంచి బయటపడి తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయింది. మందాతకు ఈ కథను వివరించిన లోమశముని చివరిగా పలుకుతూ, ఈ పాపమోచని ఏకాదశి వ్రతపాలన చేత సమస్త పాపాలు నశిస్తాయి. ఈ ఏకాదశి వ్రత మహత్యాన్ని చదవటం వలన, వినటం వలన సహస్ర గోదాన ఫలం లభిస్తుంది. ఈ వ్రతపాలన ద్వారా బ్రహ్మహత్య పాతకము, భ్రూణహత్య పాతకము, మదిరపాన పాతకము, గురుపత్ని సంగమ పాతకము వంటి సకల పాపాలు సమూలంగా నశిస్తాయి అని అన్నాడు. సారాంశము ఏమనగా ఈ ఏకాదశి పరమ మంగళకరమైనది, సకల పాపహరమైనది. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రద్ధతో ఈ ఏకాదశి వ్రత పాలన చేయాలి. ఇదండి వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.